జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు నడిచే దేవుడు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున ఒక పెద్ద ధనవంతుడు స్వామివారి దగ్గరకు వచ్చి తను చాలా కాలం నుంచి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నానని, దానికి పరిహారం చూపమని కళ్ళనీళ్లు పెట్టుకుని స్వామివారిని వేడుకుంటే, నేను చెప్పినట్లు చేస్తే నీ వ్యాధి తగ్గిపోతుందని చెప్పిన స్వామివారు అతనికి సూచించిన పరిహారాన్ని మనం విన్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. పరమాచార్య స్వామి వారు పౌర్ణమి దర్శనం. పరమాచార్య స్వామి వారు కరుణామూర్తి అయిన మహాదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామి వారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరినీ తన పిల్లలుగా భావిస్తారు అని నా అభిప్రాయం. ఆయన కరుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి, ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది. వారి సహాయకులు సహాయం కోరి వెళ్ళేవారు వాళ్ళ అనుభవాలను బహువిధాలుగా చెప్పుకుంటారు. నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది. ఆయన ప్రతి పౌర్ణమి రోజు మహాస్వామి వారిని దర్శనం చేసుకోమని సూచించారు. అలా ఒకసారి నేను బొంబాయి నుండి దర్శనానికై వస్తున్నప్పుడు సాయంత్రం 4 గంటలకు అరక్కోణం రావాల్సిన రైలు రాత్రి 8 గంటలకు చేరింది. అక్కడ నుండి నేను బస్సు ఎక్కి కాంచీపురం శ్రీమఠం చేరుకునేసరికి దాదాపు రాత్రి 9 గంటలు అయ్యింది. జస్టిస్ శ్రీ మిశ్రా గారు దర్శనం చేసుకొని అప్పుడే బయటకు వస్తున్నారు. నేను అక్కడ ఉన్న సిబ్బందితో నేను మహాస్వామి వారి దర్శనం చేసుకుని 11:30 ఆ రాత్రికే అరక్కోణంలో రైలు ఎక్కాలి అని చెప్పాను. అందుకు వాళ్ళు, ఈ పాటికి మహాస్వామి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, మళ్ళా తరువాతి దర్శనం రేపు ఉదయమే అని నాకు చెప్పారు. నేను కొద్దిసేపు ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా అక్కడే ఉండిపోయాను. ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు మరుక్షణమే నాకు దర్శనం ప్రసాదించారు. నా వైపు చూస్తూ, నాకు ఏమి తీసుకొచ్చావు అని అడిగారు. నేను కొన్ని పళ్ళు తీసుకువచ్చాను అని సమాధానం చెప్పాను. వారు అందులో కొన్నింటిని తీసుకొని మిగిలినవి అందరికీ పంచమని చెప్పారు. స్వామివారి వద్ద నుండి సెలవు తీసుకొని రాత్రి 10:30 అక్కడ నుండి బయలుదేరాను. కాంచీపురం నుండి అరక్కోణంకు చివరి బస్సు 9:10 కాబట్టి అది వెళ్ళిపోయింది. నేను ఒక ఆటో రిక్షాలో బయలుదేరాను. మధ్యలో ఏదో సమస్య వల్ల ఆ ఆటో ఆగిపోయింది. ఆటో డ్రైవరు రైలు అందుకోవడం కష్టం అని చెప్పాడు. ఆటోను బాగుచేసి ప్రయాణించిన తరువాత మేము అరక్కోణం చేరేసరికి
రాత్రి 12:30 అయింది. నేను గబగబా ప్లాట్ఫారం మీదకు వెళ్ళాను. అప్పుడే నేను ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం మీదకు వస్తున్నది. పరమాచార్య స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైలెక్కాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. రేపటి రోజున మరియొక స్వామివారి దివ్యలీలతో కలుసుకుందాం. ఓం నమః శివాయ.